ఆండర్సన్, క్రాత్వోల్, బ్లూమ్ యొక్క టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్ పునశ్చరణలో అధికారిక విద్యా పాఠ్యాంశాల్లో అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని వర్గీకరించారు. క్రింది వాటిలో ఏది ఆ వర్గీకరణలో లేదు? ఆండర్సన్ అండ్ క్రాత్వోల్ in their revision of Bloom's taxonomy of educational objectives classified knowledge available in formal education curriculum. Which of the following is not part of the classification? 1948లో అమెరికా దేశంలో బోస్టన్ నగరంలో జరిగిన విద్యా పరీక్షకుల సమావేశంలో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉండేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు విద్యలో లక్ష్యాలు రూపొందించాలి, ఆబ్జెక్టివ్స్ రూపొందించాలి అని నిర్ధారించారు. ఎందుకంటే గతంలో ఆశయాధార బోధన, ఎయిమ్ బేస్డ్ టీచింగ్ ఉండేది. లక్ష్యాన్ని కొలవచ్చు, లక్ష్యాన్ని మాపనం చేయవచ్చు, లక్ష్యాన్ని సాధించవచ్చు. ఈ క్రమంలో 1956లో చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్ ది టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. సైన్స్లో టాక్సానమీ అంటే మొక్కలను, జంతువులను వర్గీకరించే శాస్త్రం. అయితే 2001లో ఆండర్సన్ మరియు క్రాత్వోల్ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్మెంట్, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటి గ్రంథంలో మరి లక్ష్యాలను నౌన్ ఫామ్లో నుంచి వెర్బ్ ఫామ్లోకి మార్చడం జరిగింది. దాన్ని ఎంఫసిస్లో, స్ట్రక్చర్లో కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆండర్సన్ మరియు క్రాత్వోల్ జ్ఞానాన్ని 4 రకాలుగా వర్గీకరించారు. భావనలకు సంబంధించిన జ్ఞానం, వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం, భావనలకు సంబంధించిన జ్ఞానం కాన్సెప్చువల్ నాలెడ్జ్, వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం ఫ్యాక్చువల్ నాలెడ్జ్, అదేవిధంగా విధానపరమైన జ్ఞానం ప్రొసీజరల్ నాలెడ్జ్, అది జ్ఞానాత్మక జ్ఞానం మెటాకాగ్నేటివ్ అంటే జ్ఞానానికి సంబంధించిన జ్ఞానం అనేది 4వది. ఈ 4గింటిలో లేనిది ఏంటంటే సందర్భోచిత జ్ఞానం, కాంటెక్స్టువల్ నాలెడ్జ్ అనేది లేదు. కనుక ఎప్పుడైనా ఈ బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఆండర్సన్, క్రాత్వోల్ జ్ఞానమును 4 రకాలుగా వర్గీకరించారు. వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం ఫ్యాక్చువల్ నాలెడ్జ్, భావనలకు సంబంధించిన జ్ఞానం కాన్సెప్చువల్ నాలెడ్జ్, ప్రొసీజరల్ నాలెడ్జ్ విధానపరమైన జ్ఞానం, అది జ్ఞానాత్మక జ్ఞానం మెటాకాగ్నేటివ్ నాలెడ్జ్. మీకు తెలుసు తత్వశాస్త్రంలో, ఫిలాసఫీలో జ్ఞానమును గురించి చర్చించే శాఖ ఎపిస్టమాలజీ, జ్ఞాన మీమాంస. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.